హలో హాయ్ వెల్కమ్ టు మీ కళ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి. అలా రాస్తున్నావా? ఇది అన్నీ రాసినావా? ఆట వరకు రాసినావు చూస్తాను. ఆ ఈ ఊ రు రు ఏ ఐ ఓ ఔ అహా కా ఖా ఘ ఘ న చ ఛ జ ఝ న ట ఠ డ ఢ న. నా చూడండి ఎట్లా రాసినాడు. పర్లేదు. నేనైతే అలసందల కాయలు అంటే అలసంద గుడ్లు అన్నీ ఒలిచేసుకొని కూర చేస్తున్నాను. ఫస్ట్ తిరువాతి గింజలు, కరివేపాకు అవి చూడండి. నేను మహి ఎక్కడెక్కడ సెల్లు కావాలని అరుస్తున్నాడు. తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటో. ఫస్ట్ ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. లైట్గా ఉప్పు, సాల్ట్, తర్వాత పసుపు, చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం, కొద్దిగా లైట్గా కర్రీ పౌడర్, గరం మసాలా. ఇప్పుడు అలసంద గుడ్లు. చూడండి సెల్లు కావాలని ఏడుస్తున్నాడు. కొద్దిసేపు ఉండు, ఇస్తాను. ఇప్పుడు ఇది వేసినాం కదా, పైన కొత్తిమీర. ఇది చపాతీలోకి, చపాతీ అలసందల కూర. కొంచెం కానీ మరి చపాతీ మీద అయితే ఇవి ముద్దలు చేస్తున్నాను. ఉంటాలు అనగానే అంటారు. చపాతీ చేసిన తర్వాత నేనైతే ఇప్పుడైతే చపాతీలు చేస్తున్నాను. ఏమంటే మొన్న ఆయిల్ వేసి మడతేసి తిక్కినాను, ఈరోజు లేదనమాట. అంటే రొట్టి మాదిరి కాలుస్తాను అనమాట. రోటీ అలసంద గుగ్గులు కూరలోకి రోటీ మాదిరి కాలుస్తేనే టేస్ట్గా ఉంటాయన్నమాట, ఆయిల్ లేకోకుండా. అందుకనే ఇట్లా చేస్తాను. అయితే వీడియో పెట్టలేను కదా, తిక్కినాక వేసినాక పెడుతున్నాను. 2 చపాతీలు అయితే తిక్కినాను.
సూపర్గా తిట్టినావు మహి. మహి గడగని చేస్తున్నాడు అలా చూడండి. ఏం చేస్తున్నావు మహి? పామా? ఉండు మహి. రోటీలు అంటారు అనమాట, నూనె వేసుకోకుండా అట్లా కాల్చేవి. నూనె వేసి కాల్చేవి చపాతీలు. ఇంకా దీని మీద డైరెక్ట్ కాల్స్తే పుల్కాలు అంటారు అనమాట. పుల్కాలు. అవునన్నా. మహి అంది చపాతీ కాల్చాలంట. కాల్చాలా వద్దా నీ చిన్న చపాతీ? ఇట్లా బాగా వత్తితే పొంగుతాయి. అలసందల బొగ్గుల కూర, అలసందల కూర, చపాతీ. మా ఆయన తినేకైతే రెడీగా ఉన్నాడు. మహి ఎట్లుంది నాన్న? సూపర్ ఉందా? నోటితో చెప్పు. పోస్ట్లు లైవ్లు అయితే 2 చేసినాను, నాకు వచ్చి రాని దాంట్లోన. ఇంకోటి వండుకొని వీడియోస్ పెడుతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.